Good afternoon. Okay, Nana. So, ఈరోజు క్లాస్ ఏంటిది? వాట్ ఈస్ ద టుడేస్ క్లాస్? ఏం చెప్పుకుందాం? ఏ సబ్జెక్ట్ చెప్పుకుందాం? ఏ టాపిక్ చెప్దాం? దేని గురించి? జీపీ, రైట్? సరే, యా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కంటిన్యూషన్ టాపిక్ ఏంటిది? జీపీ. ఈ జీపీలో ఉన్న టాపిక్స్ ఏంటి? ఫార్ములాస్ ఏముంటాయి మనకి జీపీలో? మనకు అర్థమెటిక్ సిరీస్ ఉన్నప్పుడు ఏనే టర్మ్స్ ఉండే? A1, A2, A3, A4 అండ్ సో ఆన్. ఇది ఒక సిరీస్ ఉంటుండే మనకి, అవునా? మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న? హియర్ we can find the d value. What is the d value? Second term minus first term, that is A2 minus A1. Okay, done. This is the process what we found used in arithmetic progression, is that is AP. Now coming to that, this series will change in geometric progression. How it is that? AR square, AR cube and so on. అంటే ఇక్కడ ఏం మారుతుంది మనకు? జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే సిరీస్ మనకి ఎట్లా ఉంటుంది అంటే A ఇంటూ ఆర్, A ఇంటూ ఆర్ స్క్వేర్ అండ్ ఆర్ క్యూబ్. అంటే ఇక్కడ కామన్ గా మనం డి వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే, ఇక్కడ డిని దీన్ని ఏమనుకుందాం మనం? ఇది ఫస్ట్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్ అని కనుక కన్సిడర్ చేస్తే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో డిఫరెన్స్ చేస్తాము. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఏం చేస్తామంటే రేషియో చేస్తాం. ఏం రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఏం ఫైండ్ అవుట్ చేస్తామన్నా? సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటిది? A ఇంటూ ఆర్. ఫస్ట్ టర్మ్ ఏంటిది? A. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే నాకు మిగిలేది ఏంటిది? ఆర్. Okay, now come back to that. This is, if you consider this is the D1, then go for the D2. D2 is equal to AR square, third term by second term A into R. A cancel. In denominator లో ఒక R ఉంది, న్యూమరేటర్ లో రెండు ఉన్నాయి, ఒకటి తీసేస్తున్నా. ఏ మిగిలింది నాకు? R. అంటే ఫస్ట్ D1 ఏంటిది? R. D2 ఏంటిది? R. అంటే నాకు ఇక్కడ అర్థమైపోయింది. If you want to say that the given term is in the form in GP condition, geometric progression, what is must be the same? Your common difference ratio. This is not common difference, this is common ratio. Here D is called common ratio. What we are finding? That ratio. In arithmetic progression we are finding that difference. ఇక్కడ ఏం చేస్తున్నాం రా? రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమి ఈక్వల్ వస్తుంది? కామన్ రేషియో ఇస్ అ రేషియో is the same. Ratio between any two successive numbers means that highest number by smallest number. For example, if you consider these two numbers 3 and 4, you have to find that AR cube by AR square. Okay, here A cancel. In denominator how many R's are there? R square అంటే నేను R into R అని రాసుకోవచ్చు కదా అన్న. R into R అని రాయొచ్చు కదా. సిమిలర్లీ R cube అంటే ఏమని రాయొచ్చు? R, how many R's are there? 3 R's are there, so I can multiply 3 times. ఇప్పుడు R క్యాన్సిల్, ఇంకో R క్యాన్సిల్, మిగిలింది ఏంటిది? సింగిల్ R. అంటే నేను డైరెక్ట్ ఇక్కడనే క్యాన్సిల్ చేస్తా. డినామినేటర్లో ఇక్కడ 2 ఉన్నాయి, పైన 3 ఉన్నాయి. 3 - 2 చేస్తే 1 మిగులుతుంది. ఆ 1 R మిగిలింది. అంటే ఏ టూ సక్సెసివ్ నెంబర్స్ ని రేషియో ఫైండ్ అవుట్ చేసిన
your ratio must be the same. Your ratio must be same. If then if you find that if in the form of that, then you can conclude that the given series is in what? Arithmetic progressions. Sorry, geometry progression. In GP lo undi అని చెప్తాం. Okay, done. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. Here 4, 8, 16, 32, 64, 128 dash. ఓకే, ఇప్పుడు ఈ సిరీస్ ఏంది అని ఫస్ట్ చెప్పాలి మనకి. ఇట్ ఈస్ ఇన్ ద సిరీస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్న? జస్ట్ టెల్ మీ దట్ ఇట్ ఈస్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ జామెట్రిక్ ప్రోగ్రెషన్? అర్థమెటిక్ సార్. అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే ఏంది? డిఫరెన్స్ మస్ట్ బి సేమ్ ఉండాలి. 4 కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుందిరా? +4. 16 కి ఎంత యాడ్ చేస్తే, సారీ 8 కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది? +8. 16 కి ఎంత యాడ్ చేస్తే 32 వస్తుంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏముండాలి? ద డిఫరెన్స్ మస్ట్ బి ద సేమ్ ఉండాలి కదా. మరి ఇవి మీ ఊర్లో 4 ని 8 ని 32 అంటే ఈ మూడింటిని సేమ్ అని చెప్తారా? మీ ఊర్లో ఒకటే అని చెప్తారా? మీకు చెప్పే పాఠాలు చెప్పిన టీచర్లు అదే అని చెప్పిరా? కాదుగా. అంటే డిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇఫ్ యువర్ డిఫరెన్స్ ఇస్ సేమ్, దెన్ ఓన్లీ యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ వాట్? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. డిఫరెన్స్ చేంజ్ అయితే లేదు, దెన్ మనకు ఉన్నది ఏంటిది? మీరు రాస్తుంది జస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్. అప్పుడు మీరేం చేయాలి? మనకున్నది రెండేరా బాబు, ఒకటి అర్థమెటిక్, ఇంకొకటి జామెట్రీ. ఇది అర్థమెటిక్. ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద అర్థమెటిక్ సిరీస్. అర్థమెటిక్ కాలే, వెంటనే దేని దగ్గరికి వెళ్ళాలి? జామెట్రీకి వెళ్ళాలి. అంత ఓపిక కూడా అవసరం లేదు, ఆయనే ఇస్తాడు. దిస్ ఈస్ ద జీపీ సిరీస్ అండ్ దెన్ ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ అని వాడే చెప్తాడు. మనం కొన్నిటిని ఫార్ములాస్ లేకుండా, వాట్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ దట్ నేను ఈ జామెట్రీ అనే టాపిక్ ని చదివి మినిమం 12 years అవుతుంది. స్టిల్ ఐ డోంట్ నో ఎనీథింగ్. I don't know even a single formula also, but I can explain the topic. Because of what? To explain the topic or to solve the problem, no need to formula in my point of view. Okay, no need to. I know the only one thing, geometry, GP means what? Geometry progression, right? Geometry progression అనేది ఏంటిది? రేషియోకి సంబంధించిందన్న విషయం అయితే ఒక్కటి తెలుసు. రేషియోస్ మస్ట్ బి సేమ్ అన్నాడు. ఇప్పుడు చూద్దాం. సెకండ్ టర్మ్ 8 బై ఫస్ట్ టర్మ్ 4. 8/4 అంటే ఎంతనా? 4 2s 8. నా ఆన్సర్ ఎంత అంటే, నా రేషియో ఎంత వచ్చింది? నువ్వు రేషియో అనుకో, దీన్ని R అనుకో, లేకపోతే D అనుకో, నీ ఇష్టం, ఏది వచ్చితే అది అనుకో. దెన్ నెక్స్ట్ టర్మ్ చేయి, 32/16 చేయి. 16 2s ఎంతనా? 32. 64/32 చేయి. 32 2s 64. అంటే ఇప్పుడు నా దేంట్లో ఉంది ఇది? రేషియోస్ కనుక సేమ్ ఉంటే ద ప్రాసెస్ ఇన్ ద వాట్? జామెట్రిక్ ప్రాసెస్. జామెట్రీ సిరీస్ లో ఉంది అని చెప్తే నా ఫార్ములా ఏంటిదిరా? సిరీస్ ఎట్లా ఉంటది? AR square, AR cube, AR power 4, AR power 5 and so on. అవునా కదా నాన్న? ఇప్పుడు చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, దిస్ ఇస్ సిక్స్త్ టర్మ్. అవునా? ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. 1 2 3 4 5 6 7th టర్మ్ కావాలి. ఇక్కడ మనకు 7th టర్మ్ కావాలి. అంటే 7th టర్మ్ ని ఏమని రాయొచ్చు? A × R power 6.
అవునా కదా? ఇక్కడ a ఇంటూ r పవర్ 6 అంటే మనకు కావాల్సింది ఏ టర్మ్ రా? 7th టర్మ్. మనకు కావాల్సింది 7th టర్మ్. దీన్ని ఎట్లా రాయాలి ఇప్పుడు? a7 అని రాయాలా? a7 అని రాద్దాం. 7th టర్మ్ అంటే నథింగ్, ఏం లేదు. an ఈజ్ ఈక్వల్ టు ar పవర్ n-1 అనేది నాకు ఇక్కడ అర్థమైపోయింది. I swear that I don't know the formula, but I can create the formula. ఎట్లా చెప్పగలిగినాను? a ఇంటూ r పవర్ n-1 అని ఎట్లా చెప్పగలిగాను? ఇక్కడ 7 ఉంది. నాకు 7th కావాలి అంటే ఇక్కడ ఏముందిరా? 6. నీకు 7th కావాలి అంటే 6th కనుక్కోమంటున్నాయన. అంతేనా కదా? నాకు 10th కావాలి అంటే ఏది కనుక్కోవాలి? 9th కావాలి. అంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నానా లేదా? అంటే నాకు ఇక్కడ nth టర్మ్ కావాలి అంటే ar కామన్ పవర్ లో ఉన్న n-1 పవర్ ని ఏం చేయాలి? n-1 గా రాయాలి. అంటే నాకు 7th కావాలి ఇక్కడ. అంటే ఏం చేస్తున్నా? a7 ఈజ్ ఈక్వల్ టు a అనేది ఏంటిదిరా? ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత ఇచ్చిండాడు? 4 ఇంటూ r వాల్యూ ఎంత వచ్చింది మనకి? కామన్ రేషియో 2. n వాల్యూ ఎంతరా ఇక్కడ? 7. నాకు n వాల్యూ ఎంత? 7 minus 1 that is equal to 4 into 2 power 6. Do you know what is the value of 2 power 6? 2 power 6 వాల్యూ ఎంత? 2 power 5 అంటే 32. కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. 2 power 5 అంటే ఎంతగా? 32. ఈ 32కి ఇంకోసారి 2 మల్టిప్లై చేస్తే వచ్చేదే 2 power 6 అంటే 64. 4 into 64. ఇది మల్టిప్లై చేసి చెప్పండి కొద్దిగా నాకు. 4 4s are 16, 4 6s are 24 plus 1 25. ఇప్పుడు a7 నెక్స్ట్ టర్మ్ నాకు వచ్చే టర్మ్ ఏంటిదిరా? ఇక్కడ వచ్చే టర్మ్ ఏంది? 256. మనకు డౌట్ వచ్చింది ఎమ్మటే. మనకు ఆన్సర్ వచ్చింది కరెక్టేనా సార్? చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి? మనకి ఇక్కడ కామన్ పాయింట్ ఏంటిది? జామెట్రీలో ఉంది అంటే రేషియో మస్ట్ బి ద సేమ్ ఉండాలి కదా. ఎనీ 2 సక్సెసివ్ నెంబర్స్ రేషియో మస్ట్ బి సేమ్, రైట్? సో ఇక్కడ నాకు వచ్చిన ఆన్సర్ 256. దానికన్నా ముందు ఉన్నది ఏది? 128. 128 1s 2s. కామన్ రేషియో ఎంత? 2. అంటే నా ఆన్సర్ ఏంటిది? ఇదేనా కాదా? అంటే కొన్ని సమ్స్ చేయడానికి ఫార్ములా అక్కర్లేదు. మీకు ఇలానే క్వశ్చన్ వచ్చింది, ఇట్ ఈస్ ఇన్ ద జీపీ అంటాడు, దాని తలకాయ అంటాడు, ఏదో అంటాడు వాడు, ఏదో అనుకొని మనకు సంబంధం లేదు. నెక్స్ట్ టర్మ్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సిరీస్ ఇవి చూడగానే ఏం అర్థమైందిరా? 4 2s 8 2s 16 2s 32 2s 64 2s 128 into 2s. దానికి జీపీ అవసరమా? జామెట్రీ ప్రోగ్రామే కానీ జీపీ మనకి సబ్జెక్ట్ దీనికి సంబంధం లేకుండా మనం ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది ఇట్లా. క్వశ్చన్ ఏంటిది? 7 14 28 56 112. What is the next number? ఇది జీపీ అని చెప్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద జీపీ, ఇది జీపీలో ఉంది. జీపీలో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. మనకు సబ్జెక్ట్ కావాలి కదా, ఫస్ట్ చెక్ చేయండి. దానికన్నా ముందు సబ్జెక్ట్ కన్నా ముందు దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత అదే వస్తుంది ఆటోమేటిక్గా. 7 into 2 14 into 2 28 into 2 అంటే నాకు కామన్గా ఏమర్థం అయిపోయింది? ఇంటూ 2 అన్న విషయం నాకు అర్థమైపోయింది. అంటే 112 into 2 2 2s are 4 2 1s are 2 2 1s are 2 224 is my answer. ఇది చేయడానికి జామెట్రీ అనే సబ్జెక్ట్ అక్కర్లేదు. మినిమం కామన్ సెన్స్, సిరీస్ ఎట్లా పోతుంది అన్న విషయం చూసుకుంటే సరిపోద్ది.
ఓకే డన్. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ సబ్జెక్ట్ పరంగా సాటిస్ఫై అవుతుందా? ఇది చేయడానికి సబ్జెక్ట్ అక్కర్లేదురా, ఇది చేయడానికి సబ్జెక్ట్ అక్కర్లేదు. కానీ మనం సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి. మీరు ఎగ్జామ్లో ప్రతి దానికి సబ్జెక్ట్ అప్లై, దీన్ని ఫార్ములాస్ అప్లై చేయకండి, ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఫస్ట్ టర్మ్ ఏంటిది? ఏ వాల్యూ 7, అన్నిటికి రేషియో సేమ్ ఇంటూ 2 కాబట్టి నా రేషియో ఏంటిది? ఆర్ వాల్యూ ఎంత? 2 అన్న విషయం అర్థమైపోయింది. ఇది ఎన్నో టర్మ్? ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్. నాకు సిక్స్త్ టర్మ్ రావాలి అంటే నా ఆన్సర్లో ఏం రావాలి? A6 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? ఏ ఆర్ పవర్ ఎంత రాయాలి ఇప్పుడు నేను? 5. వెరీ గుడ్. నాకు సిక్స్త్ టర్మ్ కావాలి అంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతరా? 7. ఆర్ వాల్యూ ఎంత? 2. కామన్ డిఫరెన్స్, కామన్ రేషియో వాల్యూ ఎంత? 2. 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే ఇంతకు ముందు చెప్పిన ఎంత అని? 32. ఎట్లా సార్ అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి నాన్న. ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యూ ఆర్ ద బిగినర్, what is the meaning of the 2 power 5? Multiply the base number 5 times. Base లో ఉన్నది ఎవడు? 2. పవర్ లో ఉన్నది ఎవడు? 5. అంటే బేస్ లో ఉన్న నెంబర్ ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 4 5, 5 టైమ్స్. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. Okay. Then multiply the 7 into 32. 7 2s are 14, 1 carry, 4 here, 7 3s are 21, carry plus 1. 21 plus 1, 22. 224 is the answer. మనకు వచ్చింది అదేగా, మనకు వచ్చింది అదేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒక సిరీస్ రాస్తా చూడండి. 4 2.5 3.5 ఒక్క నిమిషం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 6.75 ఇప్పుడు ఆన్సర్ చేయండి. Yes, I will be in the line. Just try to answer for that question. Yes, Pavan, geometry chapter the pics తీసి పంపినాను. జామెట్రీది ఫస్ట్ 3-4 పేపర్స్ ఫోటో తీసి పంపి. ఏం సిద్ధార్థ్ ఆన్సర్ చేయి, వీడియో మూసినావు. తేజావాష్ని సార్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 1.
ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చిందా? లాజిక్ దొరికిందా ఎక్కడైనా? ఏమరా సిద్ధార్థ్? సార్ పాయింట్ అవన్నీ సార్ అన్ని పాయింట్లలో ఉంటే దొరకదంటావా? సెకండ్ వన్ కొద్దిగా అయింది సార్. ఏమైంది చెప్పురా, ఏమైంది 5 చెప్పురా. into 7 సార్ 5 into 76.62 వచ్చింది సార్ నాకు. దేనికి? ఇది 5, 12, 26, 54 ఉంది కదా దాంట్లో. ఆన్సర్ ఎంత? నెక్స్ట్ టర్మ్ ఏంటిది అని నా క్వశ్చన్. అదే సార్ ఇంటూ 5 తోటి మల్టిప్లై చేయాలి. 5 తో దేన్ని మల్టిప్లై చేయాలి? ఇది 2.4 power 5. బా 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 బా, వాటే లెక్కల మాస్టర్. సార్ ఆర్ ఎంత వచ్చింది కదా సార్? ఆర్ స్వామి రామచంద్ర, ఈ పేపర్ దగ్గరికి మళ్ళీ వస్తా, మీరు వీడియోస్ ఆన్ చేయండి. ఎస్ పవన్, హియర్ 6.4 డైరెక్ట్ 6.4 ఎక్సర్సైజ్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి నాకు, క్వశ్చన్ నెంబర్ 1, ఏ వాల్యూ 4 ఇచ్చాడు. ఏ వాల్యూ ఎంత? 4. ఆర్ వాల్యూ 3. అయితే జీపీ సిరీస్ రాయమంటుండు, జామెట్రిక్ ప్రోగ్రెస్ సిరీస్ రాయమంటుండు. అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, అట్లా సిరీస్ రాయాలి. అంటే ఏం కావాలి నాకు? జీపీ సిరీస్ రావాలి అంటే నా సిరీస్ నాకు తెలుసు కదా, ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ పవర్ 3. అంటే పవర్లను పెంచుకుంటూ పోవడమే కదా. సెకండ్ దాంట్లో ఆర్ని ఇంట్రడ్యూస్ చేయాలి, థర్డ్ దాంట్లో 2 వస్తుంది, ఫోర్త్ దాంట్లో 3 వస్తుంది. అంటే మనం అనుకున్న దానికంటే ఒక నంబర్ కిందకి తగ్గుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు సిరీస్లో రాయాలి అంటే ఏ వాల్యూ ఫస్ట్ టైం ఏంటిదిరా? 4. సెకండ్ టర్మ్ ఏంటిదిరా? ఏ ఇంటూ ఆర్, 4 into 3 12. థర్డ్ టర్మ్ ఏంటిదిరా? ఏ ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ 3 అయితే ఆర్ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ ఎంతరా? 9. 9 into 4 ఎంత? 36. థర్డ్ టర్మ్ ఎంత? 36. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ చూడండి, ఏ ఇంటూ ఆర్ పవర్ 3. ఆర్ పవర్ 3 అంటే 3 power 3.
ఆర్ పవర్ 3 అంటే ఎంతరా 3 పవర్ 3 3 క్యూబ్ వాల్యూ ఎంత 27 నువ్వు మల్టిప్లై చేస్తా అంటే తెల్లారుతుంది ఆర్ క్యూబ్ వాల్యూ 3 క్యూబ్ వాల్యూ ఎంత 27 ఇంటూ 4 4 7 ద 28 2 క్యారీ 4 2 ద 8 8 ప్లస్ 2 10 108 అయిపోయిందా అంటే ఆయన మనకి ఏమి ఇచ్చాడు ఒక 3 టర్మ్స్ 2 టర్మ్ ఏ వాల్యూ ఇచ్చిండు ఆర్ వాల్యూ ఇచ్చిండు కెన్ యూ ఫైండ్ అ సిరీస్ ఆర్ నాట్ yes we can find the series this is the question number 1 నెక్స్ట్ ఇంకోటి చూడండి మనోడు కొద్దిగా రేషియోలో ఇచ్చిండు మీరు భయపడకండి దాన్ని వాడు ఎట్లయినా ఇయని సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే a is equal to √5 r is equal to 1/5 మనకు కావాలి జీపీ సిరీస్ ఏం సిద్ధార్థ్ ఇట్లా నేను చేసేది ప్రాబ్లమ్స్ ఏఆర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఏం చేయాలి పేపర్ నింపకూడదు పేపర్ నింపకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నువ్వు పేపర్ మొత్తం నింపితే నోబెల్ ప్రైజ్ ఏమి ఇయ్యరు నీకు నువ్వు ఎంత తిప్పి కొట్టుకున్నా గిలగిల కొట్టుకున్నా వాడు ఇచ్చేది 1 మార్కే అంతేనా సిద్ధార్థ్ వాడికి కావాల్సింది వాడికి ఇచ్చేసి మనకు కావాల్సిన 1 మార్కు తెచ్చుకుంటే చాలు దానికోసం వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ టర్మ్ ఏమొచ్చిందిరా √5 సెకండ్ టర్మ్ ఏంది ఏ ఇంటూ ఆర్ ఏ వాల్యూ ఇక్కడ కొద్దిగా రూట్లు ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి నాన్న ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 1/5 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ √5 ఉంది డినామినేటర్లో 5 ఉంది నేను ఒప్పుకుంటానా ఉన్నది ఉన్నట్టు రాస్తే అది సమ్ ఎందుకు అవుతుందిరా √5/5 అవుతుంది ఇది అంతేనా ఉన్నది ఉన్నట్టు రాస్తే మన దగ్గర నుంచి వాడు కొత్తగా తీసుకునేది ఏంటిది ఏం లేదుగా అంటే ఒకటి చూడండి ఈ 5ని నేను ఏదైనా నెంబర్ ఉండొచ్చు 5 ఉండని 100 ఉండని 10 ఉండని 2 ఉండని ఏమైనా ఉండని 5ని నేను ఏమని రాస్తా అంటే √5 ఇంటూ √5 రాయొచ్చా రాయకూడదు అది చెప్పండి నాకు ఫస్ట్ √5 ఇంటూ √5 అంటే √5 హోల్ స్క్వేర్ అంతేనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మిగిలిన ఏంటి నాకు 5నేగా అంటే ఎందుకు రాసినా సార్ నేను నాకు పైన 5a కనబడుతుంది కింద 5a కనబడుతుంది ఉంటే ఏదో ఒక కాడ ఉండు రెండు చోట్ల ఉండదు చిరాకులు వేస్తుంది అంతేనా కదా అంటే పైన ఉన్న √5ని అట్లనే రాసి డినామినేటర్లో ఉన్న √5ని పైన ఏం రాస్తున్నా √5 ఇంటూ √5 రాస్తున్నా డన్నా ఇప్పుడు ఈ √5 క్యాన్సల్ నాకు మిగిలింది ఏంటిది 1/√5 ఇప్పుడు ఒక దగ్గరనే మిగిలిండా వాడు అంటే దీన్ని ఇట్లా మార్చుకో అయిపోయిందా నాన్న దెన్ కమ్ బ్యాక్ టు ద సెకండ్ a ఇంటూ r². r వాల్యూ ఎంతరా 1/5 దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందిరా ఇది స్క్వేర్ చేస్తే దీన్ని కూడా స్క్వేర్ చేయాలా వద్దా చేయాలి ఇప్పుడు ఇది పైన న్యూమరేటర్ని కూడా చేస్తాం మొత్తానికి చేస్తాం కాకపోతే 1² అంటే 1 కదా r² ఈ కింద డినామినేటర్ ఎంత 5² అంటే ఎంతరా 25 డన్నా ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంటిది a ఇంటూ √5/25 ఇది అంతేనా మళ్ళీ దీన్ని మార్చాలా లేదా మార్చాలి ఎట్లా మార్చాలి సార్ పైన ఉన్న 5ని √5ని సేమ్ రాస్తున్నా 25ని కెన్ ఐ రైట్ 5 ఇంటూ 5 25 అంటే కెన్ ఐ రైట్ 5 ఇంటూ 5 5 5 25నే కదా అవునా కదా అవును సార్ ఇప్పుడు ఈ 5ని మళ్ళా నేను ఏం చేస్తున్నా 5 అంటే √5 ఇంటూ √5 రాయచ్చా ఒక 5 ఎందుకంటే నేను న్యూమరేటర్లో తీసేయాలనుకుంటున్నా అంటే ఈ 5నే కాస్త ఏం చేస్తున్నా √5 ఇంటూ √5 రాస్తున్నా మళ్ళీ √5 హోల్ స్క్వేర్ మిగిలేది 5 ఈ 5 క్యాన్సల్ ఇప్పుడు నాకు ఇక్కడ మిగిలింది ఏంటిది 1/5√5 అంతేనారా నెక్స్ట్ మిగిలే టర్మ్ ఏంటిదిరా r³ వాల్యూ r² వాల్యూ 1/25
5 power 5 అండ్ 5 power 3 అంటే ఎంత 5 క్యూబ్ వాల్యూ ఎంత 125 అవునా కదా మళ్ళా 125 నేను ఏమని రాయొచ్చు 25 5 125 అని రాయొచ్చా పైన న్యూమరేటర్కి ఎవడొస్తాడు నేను డైరెక్ట్ ఇక్కడనే చెప్తున్నా √5 మళ్ళీ ఈ 5 ఏమని రాయొచ్చు √5 ఇంటూ √5 మీరు ఎంత వీలైతే అంత సమ్ని క్యాలిక్యులేషన్ తక్కువ చేస్తూ చేయగలిగితే అర్థం చేసుకొని మీకు సమ్ ఈజీ అవుతుంది దిస్ ఇస్ ద ఆన్సర్ అర్థమవుతుందారా ఆయన ఏ ఇచ్చాడు ఆర్ ఇచ్చాడు సిరీస్ కనుక్కోమంటుండు ఈ విధంగా కనుక్కోవచ్చు నెక్స్ట్ కింద కొన్ని టర్మ్స్ ఇచ్చాడు ఆ టర్మ్స్ లో విచ్ ఆఫ్ దీస్ ద జీపీలో ఏది ఉంది అని చెప్తున్నాడు థర్డ్ బిట్ ఏమైందంటే he given the 8-9 questions find out that which one is following the GP if it is follows GP then write the next 3 terms so do you want explanation from the topic that bit if you want just tell me that any question yes Pawan do you want any question from the third bit ఏందన్నా 7th one ఓకే ఆయన ఏమి ఇచ్చాడు సిరీస్ x1 1/x దిస్ సిరీస్ ఇస్ ఎ GPR కాదా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇది జీపీలో ఉందా లేదా ఏం సిద్ధార్థ్ జీపీలో ఉందా లేదా చెప్పేది ఎస్ తేజ the given series is in the form of GP or not tell me the given series is GP or not ఉంది సార్ ఉందా let's see that ఇది ఉందా లేదా అంటే ఏం చేయాలి మనం this is a ఇది ar స్క్వేర్ అనుకుంటాం అంతే కదా ఇప్పుడు నాకు r వాల్యూ కావాలంటే ఏం చేయాలి సెకండ్ టర్మ్ ar బై a అంటే ar వాల్యూ ఎంత 1 బై a వాల్యూ ఎంత x నాకు r వాల్యూ ఏమొచ్చింది 1/x అంటే 1/x కంటిన్యూ కావాలి నాకు అంతేనా కదా అప్పుడు ఏం చెప్తా గివెన్ సిరీస్ ఇస్ ఇన్ జీపీ అని చెప్తా అవునా కదా నా ఇది r1 అనుకుందాం నెక్స్ట్ r2 దగ్గరికి పోదాం r2 ఎట్లా వస్తుంది 1/x హోల్ డివైడెడ్ బై 1 హోల్ డివైడెడ్ బై 1 ఉన్నా లేకున్నా ఒకటే కదా అంటే r వాల్యూ సెకండ్ టర్మ్ r2 వాల్యూ ఎంత వచ్చింది 1/x అంటే ఈ రెండు ఈక్వలా కాదా ఈ రెండు ఈక్వల్ అంటే గివెన్ సిరీస్ ఇస్ వాట్ సిరీస్ జీపీ సిరీస్ ఫస్ట్ we came to the conclusion the given series is in the form of GP okay done then he is asking that try to answer next three terms just find that next 3 terms so next 3 terms em ostayra ar square next వచ్చేది ar cube next వచ్చేది ar power 4 నెక్స్ట్ వచ్చేది ar పవర్ 5 ఓకే డన్ ఇప్పుడు ar పవర్ 3 వాల్యూ కనుక్కుందాం ఏ వాల్యూ ఎంత ఫస్ట్ ఇచ్చింది x వాల్యూ r వాల్యూ ఎంత వచ్చింది నాకు 1/x 1/x కి ఏం చేయాలి క్యూబ్ రాయాలి అంటే x ఇంటూ 1/x క్యూబ్ అని రాయొచ్చా న్యూమరేటర్ లో ఒక x ఉంది డినామినేటర్ లో 3 ఉన్నాయి అంటే మిగిలిన 2 అంటే నా ఆన్సర్ ఏంది 1/x² అంటే ఇక్కడ సెకండ్ పార్ట్ ar3 ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది 1/x² అవునా కదా నెక్స్ట్ ar పవర్ 4 అంటే 1/x పవర్ 4 ఇక్కడ ఒకటి ఇక్కడ 3 మిగులుతుంది అంటే 1/x³ no need to check next term ఏమని రాయొచ్చు నేను 1/x పవర్ 4 ఈ 3 నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటంటే 1/x², 1/x³, 1/x పవర్ 4 ఎట్లా సార్ అంటే ఇగో ఇది ప్రూఫ్ ఎనీ డౌట్స్ అయిపోయిందా పవన్ మీరు ఎస్ చెప్పవన్ సార్ ఇన్సేపు మీరు ఒక 3 క్వశ్చన్లు ఇచ్చారు కదా సార్ దాంట్లో ఒక్కడు కూడా ఎత్తలేదు కదా సార్ అయితే లేదు మరి ఏం చేద్దామంటావు ఏంది ఏం చేద్దామంటావు మరి ఏం సంగతి
ఎస్ ఫస్ట్ నేను క్వశ్చన్ పవన్ ఈ ఎక్సర్సైజ్ మొత్తం నువ్వు చేయను అన్న ఇవాళ. ఈ సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఈ రెండు మీరు చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. యు ఆర్ ద బిగినర్ కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. కమ్ బ్యాక్, లాస్ట్ 2 minutes ఉంది. ఏమో అంటున్నావు, మా డాన్స్ మాస్టర్ ఏమో అంటుండు. ఏం మైకేల్ సాబ్? సార్ అవి మూడిట్లా ఒకటి వస్తలేదు కదా సార్, పాయింట్లలో వస్తున్నాయి అన్ని. ఇప్పుడు నేను చెప్తా, నేను 2 చెప్తా, ఒకటి నీకు ఇస్తా, సరేనా? ఓకే ఏ 2 చెప్పమంటావు చెప్పు. 2 చెప్తా. చెప్పండి. ఫస్ట్ 2 చెప్పనా? ఫస్ట్ సెకండ్ది చెప్తా చూడు. దీన్ని ఏం చేస్తున్నాడు, 5 into 2 ఏం చేసిండు, into 2 10 plus 2 12. మళ్ళీ ఏం చేసిండు, 12 into 2 24 plus 2 26. నెక్స్ట్ ఏం చేసిండు మళ్ళా, 26 into 2 52 plus 2. అర్థమవుతుందా కావట్లేదా? అర్థమవుతుంది సార్. into 2 54 into 2 108 plus 2. నెక్స్ట్ ఏం కావాలి, into 2 220 plus 2 222. ఇది లాజిక్. సమజాయి? అయింది సార్. మిగతా 2 ఇప్పుడు చేసేసేయి. అంతేనా సార్? అది పాయింట్ ఉన్నది కూడా చెప్పండి సార్. ఏం కాదు చెయ్యి. దీనికి లాజిక్ చెప్తా చూడు. ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఇంటూ 1 ప్లస్ 1. టైం అయిపోయింది, ఆడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 1.5 ప్లస్ 1.5. ఇంకేం కావాలి చెప్పు. లాస్ట్కి ఆన్సర్ కూడా చెప్పమంటావా ఏంది? ఇట్లనే చేసుకుంటా పోయి.